దశాబ్దాలుగా వాళ్ళు చాలా అరాచకానికి, దౌర్జన్యానికి, శ్రమ దోపిడీ దగ్గర నుంచి ఆర్థిక దోపిడీ వరకు కూడా గురి కాబడతా ఉన్నారు. సహజంగా కాస్త చదువుకున్న వ్యక్తి, సమాజం పట్ల అవగాహన ఉన్న మాణిక్యరావు ఈ అరాచకాలకి మరి వ్యతిరేకంగా పోరాడాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎన్నికల పోలింగ్ ఏజెంట్ గా నిలబడ్డ సందర్భంలో ఆయన కుటుంబాన్ని, ఆయన పోలింగ్ బూత్ లో ఉన్నాడు కాబట్టి ఆయన కుటుంబాన్ని టార్చర్ చేశారు. చివరికి ఈయన కూడా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయనే క్షణంలో దైవికంగా బయటపడ్డాడని. తర్వాత వెల్దుర్తి వచ్చి ఆయన కుటుంబం గురించి కూడా నా దగ్గర చాలా ఆందోళన పడ్డాడు. సరే, అది కూడా ప్రశాంతంగా మరి బయటికి రాగలిగారు. దెబ్బలు తగిలి వాళ్ళ చేత బాధించబడ్డప్పటికీ కూడా ప్రాణాలతో బయటికి రాగలిగారు. అంతేకాదు, ఆ గ్రామంలో పాపిరెడ్డి కుటుంబాన్ని గాని, రాజారెడ్డి కుటుంబాన్ని గాని గ్రామంలో గదుల్లో బంధించి కొట్టి టార్చర్ చేశారు. దెబ్బలు తగిలిన వాళ్ళని రావాలంటే అంబులెన్స్ కూడా రాకుండా అడ్డుకున్నారు. ఇటువంటి ఆటవికమైన రాజ్యం ముఖ్యంగా కండ్లకుంట, కేపీపురంలో మరి నడుస్తా ఉంది. నిజంగా గ్రామ ప్రజల్ని, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళ పరిస్థితి చూస్తా ఉంటే చాలా దయనీయంగా ఉంటుందండి. ప్రతి నిత్యం వేధింపులు, సాధింపులు. వాళ్ళ మీద ఎవరన్నా దాడి చేస్తే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళనే పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టించేవాళ్ళు. దానికి ఉదాహరణలో ఒక మీ పక్కనే ఉన్న వెంకటేశ్వర నాయక్ అయితే ఫోటోలతో సహా ఆధారాలు మీకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ అరాచకం ఈనాటిని కాదండి, దశాబ్దాలుగా పిన్నెల్లి కుటుంబం ఆ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద సాగిస్తున్న దమనకాండ అన్నమాట. మేము ఆ రోజు మాణిక్యరావు గారికి చెప్పాం, ఏది ఏమైనా మీకు ఇబ్బంది ఉంది అంటే మీరు మరి నిలబడద్దు. సరే, ఏం జరుగుతుందో ప్రజలే నిర్ణయిస్తారు, మా వలన మీరు కుటుంబం ఇబ్బందులు పడకూడదు అని చెప్పంటే, లేదన్నా ఈ అరాచకం పోవాలి, ఇక్కడ ప్రజాస్వామ్యం రావాలి, ప్రజలకు స్వేచ్ఛ కావాలని చెప్పేసి ఒక ఆదర్శవంతంగా ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దానిలో అతని శక్తి మేర పోరాడాడు పాపం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా, ఆ రోజు మీరు తోట చంద్రయ్య గారి విషయంలో చూశారు, ఆ తర్వాత జల్లయ్య గారి కుటుంబాన్ని ఆదుకున్న విధానం చూశారు. స్వయంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రయ్య గారి పాడిని మూసి క్యాడర్ పట్ల తనకున్న నిబద్ధతని చాటుకున్నారు. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా నేను గాని, పార్టీ గాని స్పందించడానికి ఎప్పుడు కూడా వెనకడుగు వాళ్ళ పక్షాన నిలబడతాం. అలాగే మాచర్ల నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద జరుగుతున్న దాడులు, ఈ రోజు ఎన్నికల సందర్భంగా 74 మంది గాయపడ్డారు. ముఖ్యంగా అందులో ఒక 20 మంది తీవ్రమైన గాయాలైతే వాళ్ళందరినీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నాం. మేము కార్యకర్తల పట్ల, వాళ్ళ ఆరోగ్యం పట్ల, మరి వాళ్ళ త్యాగాన్ని మేము విస్మరించే పరిస్థితుల్లో లేము. ఎల్లప్పుడూ కూడా వాళ్ళ త్యాగాల్ని, వాళ్ళ కష్టాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా నడుస్తుంది. మాణిక్యరావు కుటుంబమే కాదు, మరి అక్కడ రేఖ్యా నాయక్ అనే ఒక వ్యక్తిని కూడా భరిస్తూ పడటం జరిగింది కేపీపురంలో. అతని ఇల్లు కూడా పీకేశారు. అంతకు ముందు కూడా ఒక ఆటో నడుపుకునే ఒక వ్యక్తి, జనసేనకు సంబంధించిన ఒక వ్యక్తి ఇంటి మీద కూడా దాడి చేసి అతన్ని షాపులు అన్ని పగలగొట్టారు. అంటే ఎన్నికలకు ముందుగానే వాళ్ళు భయాందోళనలో వీళ్ళని ముంచేసే ప్రయత్నం, భయోత్పాతమైన వాతావరణాన్ని సృష్టించారు. ఒక్కసారిగా ఆ ఊరి మీద పట్టం 100 మంది వాళ్ళని చంపేస్తామని చెప్పి బెదిరియటం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఒక లక్ష్యంతో వీళ్ళందరూ సైనికుల్లాగా ఏమవుతే అదవుతుంది, భయపడితే జీవితాంతం ఇదే బానిసత్వం కదా, ఉంటే ఊర్లో ఉంటాం, పోతే ఊరు వదిలిపెట్టి పోతామనే ఒక నిర్ణయంతో ప్రాణాలకు తెగించి ఆ 2 గ్రామాల్లో కానీ, రెంటాల గ్రామంలో కూడా ప్రాణాలకు తెగించి మరి వాళ్ళు ఏజెంట్లుగా నిలబడటం జరిగింది. రెంటాల్లో అయితే పోయేటప్పుడే దాడి చేయటం జరిగింది. ఆ గ్రామంలో సుమారుగా 11-12 మందిని క్షతగాత్రులు అయ్యారు. ఇటువంటి భయానకమైన వాతావరణం పల్నాడు ప్రాంతంలో సృష్టించి ఈ రోజు ప్రజల జీవన విధానానికి కూడా ఆటంకంగా మారాడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.
ఎప్పుడైతే ఈయన టౌన్ లో గానీ కారంపూడిలో గానీ దాడులు చేసి